అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో వెంకటేశ్వర థియేటర్లో హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్లో తంబళ్లపల్లి జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ పాల్గొన్నారు. బి కొత్తకోట జనసేన మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. చారిత్రాత్మక చిత్రం విడుదలైనప్పటి నుంచి అడ్డుకోవాలని చూస్తున్నారని, అది జరగని పని అని సాయినాథ్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సినిమాలపై బురద చల్లటమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సాయినాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు అనే సినిమా ఎంతో హిస్టారికల్ మూవీ, ఎంతో చరిత్ర కలిగిన మూవీ, ఎంతో మెసేజ్ ఉన్న మూవీ. ప్రతి ఒక్కరు చూడదగ్గ, చిన్న కుటుంబ సభ్యులు, చిన్న పిల్లల నుంచి పెద్దవారి దగ్గర వరకు చూడదగ్గ సినిమా. ఎందుకంటే మన చరిత్రను మనకు తెలియజేస్తున్నారు. అది కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ముందుకు వస్తే, కానీ కొన్ని దుష్ట శక్తులు దాన్ని అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అయినా కానీ ఈరోజు కళ్యాణ్ గారి అభిమానులు కానీ, ఆయన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరు సినిమాను ఎంతో ఘన విజయం చేసి ఈ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్ల దోల ముందుకెళ్తుంది హరిహర వీరమల్లు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు కొంతమంది దుష్ట శక్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, సోషల్ మీడియా వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో, ఎందుకు కళ్యాణ్ గారి సినిమా అంటే మీకు భయము? మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఏదైతే అప్పుడు సినిమా రిలీజ్ అయిందో భీమ్లా నాయక్, దానికి టికెట్స్ రేట్స్ 10 రూపాయలు, 20 రూపాయలు పెట్టారు. అయినా కూడా ఆ సినిమా ఎంతో ఘన విజయం సాధించి ఎవరు కానీ నష్టపోలేదు. ఎందుకంటే కళ్యాణ్ గారి అభిమానులే దాన్ని హిట్ చేశారు. కానీ సినిమా కూడా బాగుంది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు ఎంతో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, నలుగురికి ఉపయోగపడే సినిమా. కానీ మీరు ఈరోజు ప్రజలు దాన్ని హర్షిస్తున్నా కానీ మీరు ఎందుకు దాన్ని దుష్ప్రచారం చేస్తూ దాని మీద ఇలా బురద చల్లడం కరెక్ట్ కాదని నేను ఈరోజు పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చిన జనసైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఇక్కడ హరహర వీరమల్లు సినిమా తీసినట్టు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి సినిమా తీసినారు. మనము ఏ విధంగా అయితే 2024లో 21 సీట్లతో మన పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, ఎంత కష్టపడి మనం అందరం ఓట్లేసి ఎంత 21 గెలిపించామో, అదే విధంగా ఇప్పుడు కూడా ఈ సినిమాను కూడా మనము అదే విధంగా అందరూ చూసి విజయవంతం చేసిందిగా కోరుతున్నాను.